రైట్, ఇక్కడ గంగిరెద్దుల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే. ఏంది ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లా ఉంది ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలు? ఎట్లా ఇక్కడ మంచిగా జరుగుతున్నది. ఇక్కడ సీతారాములు, ఇక్కడ ఆంజనేయుడు, లక్ష్మణుడు, బసవదేవుళ్ళు అన్ని ఇక్కడ మంచిగా ఆడుతున్నాయి. సొనాయిలు, డోళ్ళు అన్ని మోగుతున్నాయి. ఇక్కడ శిల్పారంలో మంచిగా నడుస్తుందని కోరుకుంటున్నాను. అంటే ఏమేం కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు ఈ బసవన్నతో 4 గాలు డ్యాన్స్ చేస్తాం. అడుగుల భజన వేస్తుంది, బొడ్డెమ్మ కొడుతుంది, పులికావు కొడుతుంది, పులికావు కొడుతుంది, అడుగుల భజన వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆడపిల్ల ఎట్లా అరిగి పడిందో అట్లా అనుకుంటుంది. సొనాయిలు రాగంతో పని చేస్తుంది మొత్తం. ఇవన్నీ మీరు చేపిస్తారు దీంతో? ఇవన్నీ చేపిస్తాం. అంటే సంవత్సరం ఇక్కడికి వస్తాం, సంవత్సరానికి ఇక్కడ వస్తాము, చేపిస్తాము. అంత ఆనందంగా ఉంటది. ఒకసారి మీరు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో 1, 2 మాకోసం చూపియాలంట. సంక్రాంతి సంప్రదాయ పండుగ. ఇప్పుడు నేను నోటితో పిలుస్తుంటే నువ్వు ఉదయంతో పలకాలి. చిన్నోడు పలుకుతాడా, తాగినోడు పలుకుతాడా, కొట్టానోడు పలుకుతాడా, గంగిపోయినోడు పలుకుతాడా? మన రాముడు పలుకుతాడు. ఏమని పలుకుతాడు? సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ శిల్పారంలో ఇక్కడ మనం వచ్చినాము. మనం గురువు నేర్పిన పని, రాగము, కోళ్ళతో వరుస, మనసుతో మాట. మరి ఇప్పుడు ఒక పారి ఇంకొక పారి 4 పాదములు. కుడి పాదం ఏదో చూపు. కొందరేమనుకుంటు ఈ అమ్మ ఆకలి లేకను, డబ్బులు లేకను, ఎద్దు తిప్పలు పెడుతున్నా బాధపడుతున్నారు. నరుని కన్నా ఎక్కువ తెలివి ఉంది. రాముడు అంటే రాముడు. ఆ కుడి కాలు లేపినవా యువతల ఒకసారి ఎడమ కాలుతో ఒక జేబులో డబ్బు తెగిపోతాడు. పోతుంటే పుట్టల దాడి తెగిపోతాడు. ఎడమ చేతులు పెట్టుకొని ఉరుకుతాడు. మరి ఎట్లా మొక్కుతున్నావు? అందరికి వాళ్ళు 2 చేతులు మొక్కిర్రు, నువ్వు 2 చేతులు మొక్కాలి. చెప్పులు చూడి ఆడేడ్చింది పెద్ద మంచి. చెప్పులు చూడి ఆడేడ్చి నా చెప్పులు అక్కడ మరి అన్న ఆ పని చేసినా ఇంకొక పని చేయాలి. ఇంకొక పని అంటావా? ఒక ఇల్లు తెంగిపోయేది కాదు, ఓ తాను జేబులు కొట్టేది కాదు, ఒకరితో మాట్లాడేది కాదు, ఒకరితో పంచాయతీ పెట్టుకునేది కాదు. ఒక చిన్న పని చేయాలి. చిన్న బయటకు మరి నువ్వు ఒకసారి మాట్లాడు. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ నాడు అందరికీ సకల శుభాలు కలగాలి, భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, కనుమ పండుగ నాడు కలిమిలేమి కలగాలి. సంక్రాంతి అంటే మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, మొత్తం తెలుగు వారందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. చక్కగా పంటలు ఇంటికి వచ్చి ఎంతో సంతోషంగా వచ్చినటువంటి పంటని 10 మందితో పంచుకోవాలని జంగమదేవరులు, బుడబుక్కుల వారు, హరిదాసులు జై శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటూ చక్కగా అందరికీ కూడా ఇలా దాన ధర్మాలు చేస్తూ జరుపుకునేటటువంటి పెద్ద పండుగ సంక్రాంతి. మరి అటువంటి సంక్రాంతి పల్లెల్లోనే కాదు పట్టణంలో కూడా ఎంతో ఆనందంగా జరగాలని మన శిల్పారామ వారు ఇక్కడ అనేక రకమైనటువంటి సాంస్కృతిక కళారూపాలను తీసుకొచ్చి మరి పట్టణవాసులు కూడా చూపిస్తున్నారు. భాగ్యనగర వాసులకి అంటే సొంత ఊర్లకు వెళ్ళలేనటువంటి వారికి, పల్లెలకు వెళ్ళలేనటువంటి వారికి ఎంతో చక్కగా ఈ కళారూపాలన్నీ ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని ఏర్పరిచి చూపిస్తున్నారండి. చాలా వరకు ఇలాంటివన్నీ పల్లెల్లో, గ్రామాలలో కనుమరుగవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? అంటే ఎందుకు పల్లెల్లోకి ఇంకా మీలాంటి వాళ్ళు చాలా వరకు ఇప్పుడు వెళ్ళట్లేరు? ఎందుకు వెళ్ళట్లేదంటే పోషణ లేక, ఆదరణ లేక. హరిదాసు ఇంతకుముందు వీధి చివరన ఉన్నాడు, పాట పాడుకుంటూ వస్తున్నాడు అంటే వారింటికి వచ్చేలోపు ఇంటి గుమ్మంలో నిలబడేవారండి. ఈ భిక్ష పట్టుకొని నిలబడేవారు. ఆ హరిదాసు కోసం ఎదురు చూసేవారు. ఒకరోజు హరిదాసు రాకపోతే ఎంతో బాధపడేవారు. ఇట్లాగా ఉండేది పూర్వం గ్రామాల్లో పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పోషణ లేదు, ఆదరణ లేదు. ఇప్పుడు కూడా ఆ ఇంటిలోనే ఉంటూ ఇంట్లోంచి బయటకు రావడమే చాలా పెద్ద విధానంగా అయిపోయింది. ఎక్కడో మేడపైన ఉంటున్నారు, ఆ మేడపైన కిందకి దిగి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాగే ఎన్నో రకాల జీవనశైలి మార్పు వచ్చేసింది. ఆ పోషణ ఎప్పుడైతే లేదో ఈ హరిదాసులు కూడా కనుమరుగైపోతూ వస్తున్నారు. వారికి జీవన భృతి ఉండాలి కదండి.
అందుకని ఈ పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పెరుగుతున్నాయి. మరి వీటన్నిటిని అధిగమించుకుంటూ రావాలంటే హరిదాసులు కూడా పోషణ ఉండాలి. అది ఎవరు పోషించేవారంటే ప్రజలే పోషించేవారు. మరి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ శిల్పారామంలో ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి నుంచి మీది ఎట్లా ఉన్నారు? అంటే మేము సంవత్సరానికి ఒకసారి వస్తుంటామండి. ఈ 3-4 రోజులు కూడా శిల్పారామంలోనే ఉంటాం. అయితే మామూలు గ్రామాల్లో అయితే 4 రోజులు తిరుగుతూ ఉంటాం. అట్లాంటిది మన శిల్పారామంలో ఒక 3 రోజులు 4 రోజులే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి స్పెషల్ ఆఫీసర్ గారు మమ్మల్ని పిలిపించి ఇక్కడ మాకు జీవనభృతి కల్పిస్తున్నారు. అట్లాగే ఈ పట్టణంలో ఉండేటటువంటి నగరవాసులందరూ కూడా ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళ పిల్లలకి హరిదాసులు ఈ విధంగా ఉంటారయ్యా చూడండి, పూర్వం మా చిన్నప్పుడు పాటలు పాడుకుంటూ వచ్చేవారు అని చెప్పి ఎంతో చక్కగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారండి. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు ప్రజలందరికీ? ఏం చెప్తున్నామంటే మనకి భారతదేశం అంటే విభిన్న సంస్కృతుల యొక్క మేళవింపు. ఇతర దేశాల్లో లేనటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంది. దేశంలో ఎన్నో సంస్కృతులు, ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఉన్నా అందులో విశిష్ట సంస్కృతి మన సనాతన ధర్మం అంటారు. ఈ సనాతన ధర్మంలో ఎన్నో రకాల కళలు, అంటే మన పెద్దలు ఈ పండుగలు ఎందుకు జరుపుకునేవారంటే మనం వచ్చినటువంటి పండించేటటువంటి పంటని మన సంపాదనని 10 మందితో పంచుకోవాలి, ఈ పండుగల రోజుల్లో ఎన్నో దాన ధర్మాలు చేయాలి, మంచి పనులు చేయాలి అనేటువంటి పండుగలు జరుపుకునేవారు పెద్దలు ఎంతో సంతోషంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మాన్ని పాటించండి, మన సంస్కృతి గురించి తెలుసుకోండి, మన సాంప్రదాయాలు తెలుసుకోండి, మన పెద్దలు అసలు ఈ పండుగలు ఎందుకు నిర్వహించేవారో తెలుసుకొని చక్కగా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా పండుగలు నిర్వహించుకోవాలి. మాలాంటి కళాకారులకు కూడా జీవనభృతి కల్పించాలి. ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు కాదండి, ప్రజలే ఆదరించాలి. ప్రజలంలోనే ఇదంతా, ప్రజలే ప్రభుత్వం కాబట్టి ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కాబట్టి ప్రజల్లో ఆదరణ ఎప్పుడైతే కనుమరుగవుతుందో కళలు ధర్మాలు కూడా అంతరించిపోతాయి. కాబట్టి ప్రజలే చైతన్యం పొందాలి. ఇంకా కొంతమంది కూడా ఇక్కడ ఒక వాళ్ళ కల్చర్ని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినారు. చూద్దాం, మాట్లాడదాం వాళ్ళతో కూడా. హాయ్ సార్, నమస్తే సార్. ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ తుపాకి రాముడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను తెలియని వాళ్ళంటే ఎవరైనా ఉన్నారా? తుపాకి రాముడు అంటే ఆంధ్ర తెలంగాణలోనే పెద్ద పేరు. నా పేరే తుపాకి రాముడు. నేను ఇక్కడికి మా డబ్బులేండి లండన్ దగ్గర పంపించారు సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మన శిల్పారామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన పక్కన హైటెక్ సిటీ రాసిచ్చేద్దామని వచ్చాను సార్. కానీ ఒక 50,000 రూపాయలు ఇస్తే 7 ఎకరాల పొలం రాసి ఇచ్చేస్తాను. అవన్నీ సార్ డబ్బు లెక్క సార్. మొన్న కుక్క ముట్టుకుందని గుమ్మడికాయంత బంగారాన్ని మా గోదావరి నదిలో విసిరేసాను. కానీ ఇక్కడ ఒక 500 రూపాయలు ప్రస్తుతానికి ఎవరైనా ఇస్తారని చెప్పి వచ్చాను సార్. మొన్న నేను చదువుకుంటున్నప్పుడు 10 సంవత్సరాలు అమెరికాలో కష్టపడి చదివాను సార్. అమెరికాలో ఎవరైనా చదువుతారా? నేను చదివాను అమెరికాలో. అమెరికా సార్, ఒకప్పుడు అమెరికా, ఇప్పుడు అమెరికాలో 10 సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు 1వ తరగతి సార్. 1వ తరగతి అని తెలియగా చూడకండి. మనం ఎందులో అయినా సరే ఫస్టే సార్. సైన్స్లో ఫస్ట్, తెలుగులో ఫస్ట్, లెక్కలో ఫస్ట్, అన్నింటిలో ఫస్టే. అన్నింటిలో ఒక్కొక్క మార్కే సార్. ఇలా ఎప్పుడైతే చదివానో మా మాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అబ్బాయి 10 సంవత్సరాలు ఒకే దగ్గర చదువుతున్నావు కదా, నువ్వు ఒకే స్కూల్లో చదువుతున్నావు 10 సంవత్సరాలు, అసలు నీకేం వచ్చు అని చెప్పి వాట్ ఈస్ అవర్ నేమ్ అన్నారు. మై నేమ్ ఇస్ మంకీ మౌత్ వాటర్ కింగ్ అన్నాను. వెంటనే ఆయన ఏంట్రా వాటర్ కింగ్ మంకీ ఏదో అన్నావు, నాకేం అర్థం కాలేదు అన్నారు. సార్ మంకీ అంటే తెలుగులో ఏమిటి అన్నాను. కోతి అన్నారు. మౌత్ అంటే ఏంటి? మూతి అన్నారు. మరి వాటర్ అంటే ఏంటి? నీరు అనుకోవచ్చు, గంగ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మరి కింగ్ అంటే రాజు. మంకీ మౌత్ వాటర్ కింగ్, కోతి ముత్తల గంగరాజు సార్ నా పేరు అని చెప్పాను. ఇలా ఎప్పుడైతే చెప్పానో మా మాస్టర్ గారు చూసి, ఒరే అబ్బాయి నువ్వు ఇంగ్లీష్ బాగా చెప్తున్నావు కదా, నిన్ను తెలుగులో ఒక ప్రశ్న ఇస్తాను, నువ్వు ఇంగ్లీష్లో సమాధానం చెప్పరా అబ్బాయి అన్నారు. సరే మాస్టర్ గారు అడగండి అన్నాను. మరి ఏమీ లేదురా అబ్బాయి, ఇక్కడ ఒక టేబుల్ బల్ల ఉంది, దాని మీద గ్లాసులో పాలు ఉన్నాయి, పిల్లి వచ్చింది, పాలు తాగింది, గోడకు వెళ్ళిపోయింది, ఇది మీకు ఇంగ్లీష్లో కావాలి మాస్టర్ గారు అని చెప్పి ఎలా చెప్పేశానండి. పిల్లి కమింగ్, పాలు డ్రింకింగ్, గోడ దగ్గర గోయింగ్. ఇలా ఎప్పుడైతే చెప్పినా మా మాస్టర్ గారు నెత్తి మీద ముట్టికేసి ఇటు ఇంగ్లీష్ కాక తెలుగు కాక మధ్యలో పోయి నడిపేసేవట్రా అన్నారు. కాబట్టి మన శిల్పారామంకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక 500 రూపాయలు చాలానే ఇస్తే మీ అందరికీ హైటెక్ సిటీ రాసిస్తాను, పక్కన ఉన్న చార్మినార్ రాసిస్తానండి. మరి తుపాకి రాముడు మాట అంటే మరి రాజమాత శివగామి మాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈయన హైటెక్ సిటీ రాసిస్తాడంట. ఈయనకు ఒక 500 ఇస్తే ఈయన హైటెక్ సిటీ రాసిస్తాడంట. రాసిస్తే ఒక మాట మీద